నాగ్ అశ్విన్ గారికి ఖచ్చితంగా గుడి కట్టాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉంది ట్రైలర్ చూసిన తర్వాత మైండ్ పోయింది నాది. అసలు ఇది నిజంగా ఇండియన్ సినిమానా లేదా హాలీవుడ్ సినిమానా? హాలీవుడ్ ని మించిపోయింది ట్రైలర్. ప్రభాస్, అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొనే, కమల్ హాసన్, దిశా పటాని నటించిన సినిమా కల్కి ఏడి 2898 యొక్క ట్రైలర్ వచ్చేసింది. ఈ ట్రైలర్ ని ప్లే చేసినప్పుడు ముందుగా ఎలాంటి సౌండ్ లేకుండా ఒక ఫ్రేమ్ వస్తుంది. దీన్ని చూసిన తర్వాత ఒక కార్టూన్ మూవీ అనుకున్నా, కానీ అస్సలు కాదు. ఇది సినిమాని నిర్మించిన ప్రొడక్షన్ పేరు. అయితే దీని తర్వాత ఏదైనా మంచి ఫ్రేమ్ చూసే అవకాశం వస్తుంది అనుకున్నా. ఎందుకంటే కల్కి టీం చాలా రోజుల నుంచి ఎన్నో పోస్టర్ని రిలీజ్ చేస్తుంది. అవన్నీ అందరినీ ఆకట్టుకుంటున్నాయి. మనకందరికి తెలిసినట్టుగానే కల్కి టీం ముందుగా బుజ్జే అండ్ భైరవ అనే కార్టూన్ షోని రిలీజ్ చేసింది. అయితే ఈ షోలో కాశీని చూపించడం జరిగింది. అదే విధంగా ట్రైలర్ లో కూడా కాశీని చూపించారు. ఫాస్ట్, ప్రజెంట్ మరియు ఫ్యూచర్ లో కేవలం కాశీనగరం మాత్రమే మిగిలి ఉంటుందని ఇందులో చూపించారు. అదే విధంగా మెయిన్ గా మనం ట్రైలర్ చూడవచ్చు. ఫ్యూచర్ లో మనకి నీళ్లు ఇంకా పచ్చదనం అనేది లేకుండా ఉంటుంది. అంటే మొత్తం ఎడారి ఉంటుంది. కేవలం కాశీనగరం మాత్రమే మిగిలి ఉంటుంది. ట్రైలర్ ని ఎంత బాగా డిజైన్ చేశారంటే ముందుగా మనకు మూవీలో ఉన్న విజువల్స్ చూపించారు. వాటిని చూస్తే మనకి వాల్పేపర్ లో పెట్టుకోవాలి అనిపిస్తుంది. అంత అద్భుతంగా ఉన్నాయి. దాని తర్వాత దీపికా పదుకొనే వస్తుంది. ఇక్కడ మనకు తెలుస్తుంది అసలు ఇప్పటి వరకు కల్కి టీం ఎందుకు దీపికా క్యారెక్టర్ ని రివీల్ చేయలేదు అని. ఎందుకంటే దీపికా ప్రెగ్నెంట్ కాబట్టి. జోక్ చేస్తున్నా. అవును ఫ్రెండ్స్, దీపికా ఈ మూవీలో ప్రెగ్నెంట్ గా ఉంటుంది. ఎందుకంటే దీపికా క్యారెక్టర్ కల్కికి జన్మ ఇవ్వబోతుంది. మరియు దీపికని అశ్వత్థామ అంటే అమితాబ్ బచ్చన్ కాపాడబోతున్నాడు. దీపికా క్యారెక్టర్ ని ముందుగా చూసినప్పుడు ప్రభాస్ కి తల్లి అనుకున్నా, కానీ కాదు. మీరు కూడా అలా అనుకుంటే కింద కామెంట్ చేయండి. అయితే ఫ్రెండ్స్, దీపికని అమితాబ్ బచ్చన్ కాపాడబోతున్నాడు. అంటే అశ్వత్థామ కల్కిని కాపాడతానని దీపికకి మాట ఇస్తాడు. ప్రభాస్ క్యారెక్టర్ ఇందులో ఒక దోపిడి దొంగగా చూపించారు. ఒక టెక్నాలజీ తెలిసిన మరియు ఎలాంటి సిచ్యువేషన్ లో అయినా ఫైట్ చేయగల వ్యక్తిగా చూపించారు. ఇప్పటి వరకు అందరూ కూడా ప్రభాస్ కల్కిగా నటిస్తున్నాడు అనుకున్నారు, కానీ ఇక్కడ అంత రివర్స్ లో ఉంది. ట్రైలర్ లో చూసినట్టుగా కలి యొక్క కమాండర్ ని దీపికని పట్టుకొస్తానని మాట ఇస్తాడు. 1 మిలియన్ యూనిట్స్ ఇస్తానని కమాండర్ అతనికి చెప్తాడు. అయితే ప్రభాస్ దీపికని తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అశ్వత్థామకి అతనికి ఖచ్చితంగా ఫైట్ ఉంటుందని అనుకుంటున్నాను. ఎందుకంటే అశ్వత్థామ దీపికకి మాట ఇచ్చాడు, ఎలాగైనా ఆమెకి పుట్టబోయే బిడ్డని ఆమెని కాపాడతానని మరియు ఆమెని శంబాలా నగరానికి తీసుకెళ్తానని మాట ఇస్తాడు. ప్రభాస్ అశ్వత్థామతో ఫైట్ చేసిన తర్వాత ఒకవేళ అతను మారిపోయి అశ్వత్థామతో ఉండిపోవచ్చు కూడా. మరియు కల్కి భూమి మీద రావడానికి అతను కూడా తోడ్పడవచ్చు. మనం ట్రైలర్ లాస్ట్ లో చూసినట్లయితే కమల్ హాసన్ ఇంట్రో వస్తుంది. ట్రైలర్ మొదలైనప్పుడు ఒక డైలాగ్ వస్తుంది. అదే సుప్రీం గార్డ్ అనే డైలాగ్ ఉంటుంది. మేబీ కమల్ హాసన్ సుప్రీం గార్డ్ అవ్వవచ్చు. దీంట్లో చాలా మంది కమల్ హాసన్ ని విలంగా చెప్పుకుంటున్నారు. అయితే ఈ సినిమాకి పార్ట్ 2, పార్ట్ 3 కూడా ఉండవచ్చు. ఎందుకంటే ఇందులో కమల్ హాసన్ ది చాలా చిన్న క్యారెక్టర్. ఇది కూడా లాస్ట్ లో చూపించవచ్చు. ప్రభాస్ అశ్వత్థామతో ఫైట్ చేసిన తర్వాత మారిపోయి అతని తరపు నుండి పోరాడి కమాండర్ ని ఓడించిన తర్వాత కమల్ హాసన్ సినిమా చివరిలో వచ్చే అవకాశం మనకు ఇక్కడ కనబడుతుంది. కమల్ హాసన్ క్యారెక్టర్ గురించి ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు. అంటే ఈ మూవీలో కమల్ హాసన్ క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుందో మనకి అర్థమవుతుంది. కానీ ట్రైలర్ లో మనకి క్యారెక్టర్ ఏంటో చాలా అద్భుతంగా ఉంది. గూస్ బంప్స్. అసలు ఇందులో కమల్ హాసన్ ఒకే ఒక డైలాగ్ చెప్తాడు. అది కూడా ఆయన సొంతంగా డబ్బింగ్ చెప్పారు. గూస్ బంప్స్ అసలు మాస్టర్ పీస్ ట్రైలర్ ఇది. అయితే ఇందులో అమితాబ్ బచ్చన్ క్యారెక్టర్ కూడా చాలా పవర్ఫుల్ గా చూపించారు. సలార్ లో ప్రభాస్ కటౌట్ ని మనందరం చూసాం. అయితే ఇందులో కంటెంట్ ని చూడబోతున్నాం. 4 సంవత్సరాల కష్టాన్ని 3 నిమిషాల్లో కళ్ళకు కట్టినట్టు నాగ్ అశ్విన్ గారు చూపించారు. కాబట్టి ఆయన్ని కూడా మెచ్చుకోలేక ఉండలేం. మూవీ ఖచ్చితంగా అన్ని రికార్డులను బదులు కొడుతుంది మరియు బ్లాక్ బస్టర్ అవుతుంది. నాకైతే ట్రైలర్ చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.